సేమియా ఉప్మా తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు సేమియాలండి, 1 గ్లాసు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, శనగపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, అల్లము, చిన్నుల్లిపాయలండి. ముందుగా సేమియాలు తీసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి. కొంచెం దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ రావాలండి, మాడిపోకూడదు. సేమియాలన్నీ వేగినాయండి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె, కొన్ని ఆవాలు, కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, కొద్దిగా అల్లం అండి, పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా కోసి చిన్నుల్లిపాయలు అండి ఒలిసి పెట్టుకున్నాయి. ఇవన్నీ కలపాలండి, కొంచెం దోరగా వేగించాలి. టమాటా అండి, సన్నగా కోసి పెట్టుకున్న టమాటా, ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి. వాటర్ అండి, 2 గ్లాసులు వాటర్ వేయాలి. సేమియాలో గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేయాలి. నీళ్ళు బాగా మరగాలండి. కొద్దిగా ఉప్పు అండి మరిగే నీటిలో. తర్వాత ఎగిచ్చి పెట్టుకున్న సేమియాలు వేసేయాలి. ఉండలు లేకుండా కలపాలి. ముందు ఎగిచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికే అవసరం లేదండి. మూత పెట్టేయాలి మళ్ళీ కాసేపు. సేమియా ఉప్మా ఉడికిపోయిందండి. సేమియా ఉప్మా ఉడికిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా హెల్దీ ఉప్మా, ఎక్కువ నూనె వేయకుండా చేసిన ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ